హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ మనము కారం వేయకుండా కొంచెం వెండిమిర్చితో ఎలా చేసుకోవాలో వీడియోలో చూపించాం. చూడండి ఫ్రెండ్స్, నేను ముందుగా ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నె తీసుకుని గిన్నెలో తగినంత ఆయిల్ తీసుకుని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆనియన్స్ కొంచెం కొంచెం వేసుకుంటూ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనకి ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, కొంచెం జీడిపప్పు అలాంటివి ముందుగానే వేయించుకుని గ్రేవీ కోసం మిక్సీ పట్టేసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేయించుకుని అలాగే టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. దీంట్లో కొంచెం జీడిపప్పులు కూడా వేసేసి అలాగే మనకి కారం వేయకుండా ఎండుమిర్చి తీసుకున్నాను. ఒక 7-8 ఎండుమిర్చి తీసుకున్నాను. ఇవి మొత్తం కూడా టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా ఉడికించుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ప్లేట్ పెట్టేస్తే మనకి టమాటా అంతా కూడా ఉడికిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉడికిన తర్వాత కొంచెం ఆరబెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసేసి దించేసి ఆరబెట్టి మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ పట్టేసి పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుని మరొక గిన్నె తీసుకుని ఆయిల్లో మనకి కావాల్సినంత ఆయిల్ తీసుకుని నేను 3-4 స్పూన్స్ తీసుకున్నా. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొంచెం చెక్క, అలాగే లవంగాలు, యాలకులు కొంచెం వేయించిన తర్వాత దీంట్లోనే మనం ముందుగానే కేజీ చికెన్ తీసుకున్నాము. చికెన్ మొత్తం కూడా నీట్గా కడిగేసి పెట్టుకున్నాము. ఈ చికెన్ ఇలా ఆయిల్లో వేసేసి చికెన్ అంతా కూడా ఆయిల్లో వేసి దీంట్లో మనము ముందుగా రెడీ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకుని అలాగే కొంచెం పసుపు, అలాగే మనకి టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకుని చికెన్లో వచ్చే వాటర్తో ఉడికించుకోవాలి. అంతా కలిసే వరకు కలుపుకొని
ఇలా అంతా కలిసినంత వరకు కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంతసేపు ఉడికించుకోవాలి. చూడండి వాటర్ చికెన్ ఉడుకుతుంది కదండి, వాటర్ పైకి వస్తున్నాయి. ఆ వాటర్ అంతా కూడా చక్కగా కొంచెం నీట్గా కడుక్కొని కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత చూడండి చికెన్ అంతా చక్కగా ఉడికిపోతుంది. ఈ విధంగా వాటర్ అంతా అదే వాటర్తో ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న గ్రేవీ ఉంది కదండి, ఆనియన్స్ టమాటా ఉన్న గ్రేవీ వేసేసుకుని అంతా కలిసే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకొని దీంట్లో కొంచెం ధనియాల పౌడర్, అలాగే గరం మసాలా పౌడర్, అలాగే కొంచెం జీలకర్ర పౌడర్ అంతా కూడా వేసేసి మరొకసారి మొత్తం కలిసే వరకు కలుపుకొని చూడండి గ్రేవీ అనేది మనకి చక్కగా వస్తుంది. ఈ కూర మనకి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. సో చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మనకి గ్రేవీ అనేది. దీంట్లోనే మనకి మిక్సీ పట్టేసిన గిన్నె ఉంటుంది కదండి, దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని వాటర్ పోసేసి మనకు కావాల్సినంత చికెన్ ఉడకాలి కదండి. మ్యాక్సిమం ఉడికిపోయింది, కొంచెం ఉడకటానికి ఒక అర గ్లాస్ వాటర్ తీసుకున్నాను. చూడండి ఏ విధంగా వాటర్ అయిన తర్వాత దీంట్లోనే నేను కొంచెం కరివేపాది కొత్తిమీర వేసేసి కొద్దిసేపు ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేసి ఉడికించుకుంటున్నాను. ఈ విధంగా చూడండి. ఇంతే ఫ్రెండ్స్, చికెన్ గ్రేవీ కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక